హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నాకు జర్నీస్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఫ్రెండ్స్ అందరితో ఒక ట్రిప్ వేయాలంటే ఇంకా ఇష్టం. జర్నీస్ అంటే ఎంత ఇష్టమో అంతే భయం కూడా. జర్నీస్ అంటే ఎంత భయమో అంతే ఇష్టం కూడా. ఏంటి పొద్దునే ప్రియా ఆకలి ఫుల్ వేస్తున్నట్టుంది, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? నిజమండి, జర్నీస్ అంటే ఇష్టం అని చెప్పానా. ఇలా జర్నీ స్టార్ట్ చేసానో లేదో బస్లో ఒక్క 10 minutes తర్వాత నాకు స్టార్ట్ అవుతుంది. ఏంటి, కడుపులో తిప్పడం, వామిటింగ్ సెన్సేషన్, తల తిరిగిపోతుంది. బాబోయ్, అందుకే జర్నీస్ అంటే చాలా భయం. కానీ ఏం చేస్తాం, ఇవన్నీ కూడా ఒక ట్రిక్ తెలియక ముందేనండి. ఆ ట్రిక్ తెలిసిన తర్వాత జర్నీస్ అంటే నాకు అసలు ఏ భయం లేకుండా పోయింది. ఇంతకీ ఆ ట్రిక్ ఏంటా అనుకుంటున్నారా? అదే అల్లం మామిడికాయ వడలు. అవునండి, జర్నీస్ చేసిన ప్రతిసారి అల్లం మామిడికాయ వడలు చేసుకొని నాతో పాటు చక్కగా ఒక బాక్స్ లో తీసుకెళ్తున్నాను. బస్ ఎక్కంగానే ఒక 2 వడలు అలా నోట్లో వేసుకుంటున్నాను. అంతే, మ్యాజిక్ చేసినట్టు ఆ వామిటింగ్ సెన్సేషన్, తల తిరగడం అన్నీ కూడా పోతున్నాయి. అండ్ నా జర్నీ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో నాలాగే చాలా మంది ఇలా సఫర్ అవుతూ ఉంటారు. అండ్ దీని గురించి అనే కాకపోయినా టేస్ట్ కూడా అదిరిపోతుందండి. మరి అర్థమైపోయింది కదా ఇప్పుడు నేను చేసే బ్రేక్ఫాస్ట్ ఏంటో, అదే అల్లం మామిడికాయ వడలు. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. అల్లం మామిడికాయ వడల్ని స్టార్ట్ చేసేద్దాం. వడలు అంటే డీప్ ఫ్రై కదా, సో ముందు ఆయిల్ పెట్టేసుకుందాం. వడలకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మినప్పప్పు ఆల్రెడీ ముందే నానబెట్టి ఉంచుకున్నాను. సో వడలు చేసుకుందాం అనుకునే ఒక్క 4-5 hours ముందు మినప్పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. సో రెగ్యులర్గా మనం చేసుకుంటాం కదా వడలకి బ్యాటర్, అంటే మరీ పలుచగా కాకుండా గట్టిగానే చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం, మరి ఎక్కువ వద్దు. ఓకే, సో చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. అండ్ వడలు అనేది డీప్ ఫ్రై ఐటమ్ కదా, సో రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటేనే చాలా బెటర్. ఓకే, మనకి వడల బ్యాటర్ రెడీ అయిపోయింది. సో దీన్ని ముందుగా ఒక బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా, మరి పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ మనం అయితే వడలు బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇందులో నేను చెప్పా కదా అల్లం మామిడికాయ వడలని. సో ముందుగా అల్లాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. దీన్ని మిక్స్ చేసుకుందాం. అల్లాన్ని చిన్నగా తురుముకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు దాని ఫ్లేవర్ మొత్తం కూడా మనకి తగిలి బాగుంటుంది. పెద్ద పెద్ద పీసెస్ అయితే కొంచెం ఇబ్బంది పడతాం తింటున్నప్పుడు. తర్వాత కరివేపాకు, అండ్ తర్వాత మామిడికాయ తురుము. సో అల్లం మామిడికాయ అన్నాం కదా, మామిడికాయని పీసెస్ చేసుకునే కంటే ఇలా తురుముకుంటేనే చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ అన్నది మొత్తం మనం తింటున్నప్పుడు చక్కగా తగులుతుంది. సో ఇది వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. అండ్ ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి కూడా చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కసూరి మేతి,
తర్వాత జీలకర్ర, అండ్ తర్వాత కొంచెం, చాలా కొంచెం షుగర్, పంచదార. ఎందుకంటే కొన్ని మామిడికాయలు వగరుగా ఉంటాయి కదా, పులుపు ప్లస్ వగరు, ఆ వగరుతనం పోవడానికి లైట్గా పంచదార యాడ్ చేస్తాం, అప్పుడు కమ్మగా ఉంటాయి. తర్వాత కొంచెం ఇంగువ, అండ్ తర్వాత ఉప్పు. సో బ్యాటర్ ఎంత ఉందో చూసుకొని దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ కారం, పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, సో కారం వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకుంటేనే బెటర్. ఎస్. సో ఒక్కసారి ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఇది బాగా కలుపుకున్నాం, అండ్ ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలి. సో ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని, ఈ బ్యాటర్ని చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని రెగ్యులర్గా వడలు ఎలా వేసుకుంటామో ఆ సైజులో సో రెగ్యులర్గా వడలు చేసుకుంటాం కదా, అలాగే వీటిని చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ మరీ పలుచగా ఒత్తుకోవద్దు, ఎందుకంటే వడలు బాగా గట్టిగా అయిపోతాయి. అండ్ ఇది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల మొత్తం కూడా ఉడకాలి కదా, కాబట్టి హై ఫ్లేమ్ మీద కాకుండా కొంచెం లో ఫ్లేమ్ మీద మనం వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో వడల్ని మనం ఇలా రెండు వైపులా కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు వీటిని మనం ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. అండ్ ఈ వడలు వేడి వేడిగా తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో వేడి వేడిగా వడలు రెడీ అయిపోయాయి. ఒకసారి మనం వీటిని ఇలా టిష్యూతో, కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా ఎంత ఈజీగా, ఫాస్ట్గా, టేస్ట్గా మన అల్లం మామిడికాయ వడలు అయితే రెడీ అయిపోయి. అండ్ చెప్పా కదా, వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ వడల్ని లాగించేయండి. ఎస్, అల్లం మామిడికాయ వడలు అయితే రెడీ అయిపోయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చేసేద్దాం. అల్లం మామిడికాయ వడలకు కావలసిన పదార్థాలు: మామిడి తురుము 1 కప్పు, కారం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, చక్కెర 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీరా 1 టీ స్పూన్, అల్లం కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కస్తూరి మేతి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. అల్లం మామిడికాయ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో డీప్ ఫ్రై కి నూనె పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టుకున్న మినపప్పు వేసుకుని వడపిండిలా పట్టుకోవాలి. ఒక బౌల్లోకి వడపిండి వేసుకొని అల్లం, కరివేపాకు, మామిడికాయ తురుము వేసి ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి, కస్తూరి మేతి, జీలకర్ర, పంచదార, ఇంగువ, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వడల పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని వడల్లా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే అల్లం మామిడికాయ వడలు రెడీ. అల్లం మామిడికాయ వడలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో వడలు వేడివేడిగా ఉన్నాయి.
చాలా 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 బాగుంది. ఆహా, మామిడికాయలో ఉన్న పులుపు తగులుతూ ఉంటే చాలా బాగుంది. అండ్ అల్లం ముక్కలు యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా అల్లం ముక్కలు నోటికి తగులుతుంటే ఆహా, ఆ రుచి చాలా బాగుంది. అండ్ ఇవి మాత్రం వింటర్ సీజన్, రైనీ సీజన్ లో చేసుకొని తింటే ఎన్నైనా లాగించేస్తాం, అంత బాగున్నాయి ఈ వడలు. అల్లం మామిడికాయ వడలను అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను, మీరు కూడా డెఫినెట్ గా చేసుకోండి. అండ్ వడలు అంటే మనకి కాంబినేషన్ మాక్సిమం చట్నీ లేదా సాంబార్ ఇవే చేసుకుంటూ ఉంటాం. మరి ఈ వడలకి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను పుదీనా నల్ల కారం పొడి. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేసి చూపించేస్తాను, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. పుదీనా నల్ల కారం పొడిని స్టార్ట్ చేసేద్దాం. సో పుదీనా అన్నాం కదా, ఫస్ట్ మనం పుదీనాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఆయిల్ లేకుండా ఓన్లీ పుదీనా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫ్రై అవుతుంటుంది. అండ్ ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో పొట్టు తీయని మినపప్పు, తర్వాత ధనియాలు, తర్వాత ఎండుమిర్చి. సో ఇవన్నీ కూడా మనం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ పుదీనా కూడా మనకి ఆల్మోస్ట్ డ్రై రోస్ట్ అయిపోయింది. అండ్ మనకి ఈ రెండు కూడా ఆయిల్ లేకుండా ఫుల్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ మనం ఆయిల్ యూజ్ చేయట్లేదు, డ్రై రోస్టే కాబట్టి ఈ పొడి అన్నది మనకి చాలా కాలం నిల్వ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 1 month దాకా నిల్వ ఉంటుంది. సో ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా. అండ్ ఆ తర్వాత చల్లగా అవ్వాలి, మిక్సీ చేసుకోవాలి కదా. ఈ రెండు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసుకున్నా. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇందులోనే మనం చింతపండు, తర్వాత ఉప్పు, సో ఉప్పు కూడా తగినంత చూసుకొని వేసుకోవాలి. అండ్ ఫైనల్గా దీన్ని పొడి చేసేద్దాం. ఎస్, చూసారా మనకి పొడి రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో పోపు పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు, తర్వాత జీలకర్ర, తర్వాత వెల్లుల్లి. సో వెల్లుల్లి మనం కొంచెం ప్రెస్ చేసి వేసుకుందాం. తర్వాత కరివేపాకు.
పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం చేసి పెట్టుకున్న పుదీనా కారాన్ని యాడ్ చేసుకుందాం. సో ఒక్కసారి ఇది పోపులో బాగా కలుపుకోవాలి. ఆహా, పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంది. ఆఫ్ చేసేసుకుందాం. సో పోపులో వేయగానే ఒక్కసారి జస్ట్ అలా కలుపుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో ఇది మనకి కొంచెం చల్లగా అయిన తర్వాత బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది. పుదీనా నల్ల కారం పొడి అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు నీకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక్కసారి చూసేయండి. పుదీనా నల్ల కారం పొడికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, ధనియాలు 2 టీ స్పూన్లు, మినపప్పు 2 టీ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి 4 రెబ్బలు, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు, నెయ్యి 1 టీ స్పూన్. పుదీనా నల్లకారం పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో పుదీనా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తరువాత మిక్సీ జార్ లో మినప్పప్పు మిశ్రమం, పుదీనా, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. చివరిగా పాన్ లో నూనె వేసుకొని పచ్చిశనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని ఇందులో పుదీనా నల్లకారం కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పుదీనా నల్లకారం పొడి రెడీ. పుదీనా నల్లకారం పొడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఆహా, ఘాటు ఘాటుగా పుదీనా ఫ్లేవర్, ఆ మింట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది చక్కగా చాలా బాగుంది. అండ్ స్పైసీనెస్ కూడా చక్కగా సరిపోయింది. మొత్తానికి దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ వడలతో ఈ కాంబినేషన్ చేశా కదా, మరి వడలతో టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. కాబట్టి అండ్ మనం ఈ పుదీనా నల్ల కారం ఉంటుంది కదా, ఈ కారం అనే కాదు, ఎలాంటి కారంలో అయినా కొంచెం అలా నెయ్యి యాడ్ చేసి ఒక్కసారి నెయ్యిలో మిక్స్ చేసుకొని ఈ వడలతో టేస్ట్ చేస్తే ఆహా, రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వడలకి ఈ పుదీనా నల్లకారం కొంచెం స్పైసీగా తగులుతూ ఆ ఘాటు ఇవన్నీ కూడా చక్కగా సరిపోయాయి. మొత్తానికి అయితే రెండు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఈ టేస్ట్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మరి మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? ఇలా చూస్తుంటే సరిపోదు కదా, చక్కగా నేను చెప్పిన ఐటమ్స్ రెండు చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, ఈ రోజు రెండు టేస్టీ వంటకాల్ని నేను చేసి చూపించాను. మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. పొరపాటున ఈ షో మిస్ అయ్యాను అనుకుంటే మాత్రం జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా లాగిన్ టు www.youtube.com/etvabruchi. వీటిలోకి లాగిన్ అయి మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. మరి అలాగే వెయిట్ చేస్తుండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.